కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అంశాల్లో మార్పుకు శ్రీకారం చుడుతోంది. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. 4 ఏళ్ల కంటే ఎక్కువ పనిచేసిన వారిని బదిలీలు చేయాలని జీవో జారీ చేసింది. గతంలో అన్ని శాఖల్లో బదిలీలు సాధారణంగా ఉండేవి. కానీ దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులు అదే దేవాలయాల్లో పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోతో వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేసే ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. రాజన్న ఆలయంలో కార్యనిర్వహణాధికారి స్థాయి నుంచి రికార్డ్ అసిస్టెంట్ వరకు దాదాపు 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ తమకు ఏ దేవాలయానికి బదిలీ చేస్తారో అని భయం మొదలైంది. ఈ దేవాలయంలో పనిచేసిన ఉద్యోగులకు దాదాపు 20 సంవత్సరాల క్రితం యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర తదితర దేవాలయాలకు బదిలీ అయ్యారు. ఇప్పుడు తాజా జీవోతో బదిలీల ప్రక్రియ తప్పకపోవడంతో టెన్షన్ పుట్టిస్తోంది. కొందరైతే మరో ఏడాదిలో రిటైర్మెంట్ అయ్యేది ఉండగా తమకు ఇప్పుడు ఎక్కడికి బదిలీ చేస్తారనే వణుకు పుట్టిస్తున్నాయి. బదిలీల ప్రక్రియ ప్రారంభమైతే ఈ దేవస్థానం నుంచి భారీ స్థాయిలో ఉద్యోగులకు స్థానభ్రంశం ఉంటుందని ఉద్యోగులు అంటున్నారు.